సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఇరిగేషన్ పనుల్లో అనేక సందర్భాల్లో నేను చెప్పినట్టుగా భారీ అవినీతి చోటు చేసుకుంది. రైతులకి సాఫీగా సాగునీరు అందించలేనటువంటి పరిస్థితుల్లో రైతులకు సంబంధించి కాలువలు శుభ్రం చేయకుండానే దొంగ బిల్లులు చేసుకొని సోమిరెడ్డి అండ్ పార్టీ తినేస్తూ ఈరోజు వాటికి సంబంధించి పంటలకి నీరందక ఎండిపోయేటువంటి దుస్థితి. సోమశిల రిజర్వాయర్లో సమృద్ధిగా నీళ్లున్నాయి, గండలేరు రిజర్వాయర్లో సమృద్ధిగా నీళ్లున్నాయి. అయినా సరే ఈరోజు మేము పైప్ లైన్ ద్వారా నీళ్లు ఇస్తామని చెప్పుకుని ఇది సోమిరెడ్డి మార్కు దోపిడీ. ఎందుకు సోమిరెడ్డి మార్కు దోపిడీ అన్నామంటే గతంలో మనం చూసాం. రాజువలపాడు దగ్గర ఒక లిఫ్ట్ అన్నాడు, కండలేరు దగ్గర ఒక టెంపరీ లిఫ్ట్ అన్నాడు, ట్రాక్టర్లు పెట్టి 4 రోజులు కొట్టించి ఒక 50-60 లక్షల రూపాయలు బిల్లుకి ప్రయత్నం చేశాడు. మరలా ఈరోజు నువ్వు నీరు అందించలేక నేను ఛాలెంజ్ విసురుతున్నా నీకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎన్నడైనా ఇటువంటి దుస్థితి తలెత్తిందా? 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈరోజు నీకు తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? అప్పుడు కట్టినటువంటి చెక్ డ్యాములు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి. దానికి మాలినోడు కాకపోతే చెక్ డ్యాములు ఎక్కడ కడతారు? అడవుల్లో ఎక్కడన్నా నీళ్లు వేస్ట్గా పోయేటువంటి నీటిని ఆపుకొని దాన్ని భూగర్భ జలాలకు ఉపయోగించుకుంటారు. అదేవిధంగా ఏదైనా పశువులు వాటిని వాడుకోవడానికి ఉపయోగిస్తారు. నువ్వు తీసుకొచ్చి మీ నాయకులు ఈరోజు కనుపూర కాలంలో నీళ్లు పోతుంటే వాటిని ఆపుకొని వాళ్ళు తరలించుకునేదానికి ఒక అడ్డంగా ఒక చెక్ డ్యామ్ కట్టి దాని ద్వారా వాళ్ళు లబ్ధి పొందారు తప్ప కాలువ కింద ఉండేటువంటి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు, దిగువ భాగాన్ని ఉండేటువంటి వాళ్ళు. ఈరోజు 4 చెరువులు ఉన్నాయి కాగితాలపూరికి సంబంధించి, ఒక్క చెరువులో నీళ్లు ఉన్నాయి. ఈరోజు మీరు కండలేరు జలాశయం నుంచి నీళ్లు తీసుకుపోలేక సోమశిల జలాశయం నుంచి కనుపూరు కాలం ద్వారా వచ్చేటువంటి నీళ్ళని తీసుకెళ్ళి ఇక్కడి నుంచి మీరు లిఫ్ట్ చేస్తే 8 ఇచ్చిన పైపుతో ఎన్ని ఎకరాలకి మీరు సాగు చేసేటువంటి అవకాశం ఉంటుంది? మీ నాయకులకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నటువంటి ఒక 10-15 ఎకరాలకు నీళ్లు తీసుకోవడానికి దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని చూపించి నేను నియోజకవర్గంలో పంటలు ఎండిపోతుంటే వాటికి అంతా కూడా నీళ్లు ఇస్తున్నానని చెప్పి ముందు 10 లక్షలతో అన్నారు. తర్వాత అదే రోజు 25 లక్షల రూపాయలకు మార్చేశారు. అంటే ఎంత వీలైతే అంత పెంచుకోవాలని చెప్పి ప్రభుత్వ భూమిని అడ్డపెట్టుకొని నీళ్లు దోపిడీ చేసుకుంటున్నారు స్థానికంగా ఉండేటువంటి తెలుగుదేశం వాళ్ళు. ఆ పథకాలను అడ్డం పెట్టుకొని నిధులు దోపిడీ చేస్తున్నాడు సోమిరెడ్డి. కాబట్టి మీరు నిధులు దోపిడీ చేయడం తప్ప రైతులకు సంబంధించి ఎక్కడా కూడా ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. యూరియా లేదు, విత్తనాలు లేవు, వాటికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర లేదు. ఈరోజు అదేవిధంగా రైతులకు సంబంధించి సాగులేదు. ఈరోజు సోమశిల దక్షిణ కాలువ కింద ఉన్నటువంటి 6 ఊర్లు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు మనుబోలు మండలానికి సంబంధించి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నువ్వు అదేమంటే 20 నెలలైంది మీ ప్రభుత్వం వచ్చి గత ప్రభుత్వం అని చెప్పి సిగ్గైనా ఉండాలి మీకు మాట్లాడడానికి ఆ ప్రభుత్వం గురించి. గత ప్రభుత్వంలో బ్రహ్మాండంగా నీళ్లు ఇచ్చాం. ఈరోజు మీరు దొంగ బిల్లులు చేసుకుని నీళ్లు ఇవ్వలేకపోతున్నారు కాబట్టి మరలా దొంగ బిల్లులు చేసుకునేదానికి నేను మోటార్లు పెట్టి నీళ్లు కొడుతున్నాను, పంపింగ్ ద్వారా ఇస్తున్నానని చెప్పి మాట్లాడడం అనేటువంటిది సిగ్గు చేయటనేటువంటి విషయం. కాబట్టి ఇది రైతులు గమనించాలి. సోమిరెడ్డి మార్క్ దోపిడీ ఈ నియోజకవర్గంలో ఏ విధంగా కొనసాగుతుందని చెప్పడానికి ఏదో ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈరోజు రైతుల పాపం అన్ని విధాలా ఇబ్బందులు పడ్డారు. పెట్టుబడి సాయం అంటే మోసం చేశారు, గిట్టుబాటు ధరకు సంబంధించి ఇబ్బందులు పెట్టారు, యూరియా లేదు, సాగునీరు లేదు. అందుకని ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరస్తాం, ఏదో మొక్కుబడిగా చేస్తాం అనేటువంటి విధానం కాకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి వాటి ద్వారా ధాన్యాన్ని రైతులకు సంబంధించి కనీస మద్దతు ధర చెల్లించి సమీకరించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అందుకే రైతులందరూ అయ్యా సోమిరెడ్డి మార్కు దోపిడీ ఒకసారి మీరు చూసి వెళ్తే బాగుంటుందని చెప్తే వాళ్ళ కోరిక మీదట వచ్చి సోమిరెడ్డి మార్కు దోపిడీ ఏ విధంగా ఉంటుందనేటువంటి దాన్ని ప్రత్యక్షంగా చూడాలనేటువంటి ఆలోచన చేసాం. పోతూ ఆగి వీటన్నిటిని కూడా పరిశీలించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పనిసరిగా రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అన్ని విధాలా చేయిబట్టి నడిపించినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రైతులు పూర్తిగా నిర్లక్ష్యం, వ్యవసాయం అంటే అశ్రద్ధ చూపుతున్నటువంటి ప్రభుత్వానికి రైతులు రేపు బుద్ధి చెప్తారు. కాబట్టి తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న రైతుల పక్షాన నిలబడి మా పోరాటాన్ని పూర్తి స్థాయిలో కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.